ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్. ఎట్టకేలకు 55 రోజుల తర్వాత 65 రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. అతన్ని పట్టుకోవడానికి కూడా చాలా కసరత్తు జరగాల్సి వచ్చింది. ఆధునిక టెక్నాలజీని వాడమని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తుంటే, అదే ఆధునిక టెక్నాలజీని తప్పించుకుని పారిపోవడానికి, పాపాలు చేయడానికి కాకాని వాడాడు. అందుకనే పట్టుకోవడం కాస్త ఆలస్యమైందని చెప్పేసి తర్వాత వివరాలు తెలుసు. అతను ఎలా తప్పించుకున్నాడు, ఏంటి, లొకేషన్స్ ఎలా చేంజ్ చేయగలిగాడు, వాట్ ఈజ్ వాట్ మొత్తం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బహిర్గతం అయిపోయింది. సో సరే, ప్రభుత్వం అరెస్టుల విషయంలో సరైన డైరెక్షన్లో పెడుతుంది అనేటటువంటి భావన కలిగేలాగా ఈ మధ్య కొన్ని చర్యలు మనం చూస్తూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం కాకాని అరెస్ట్ కానివ్వండి, దాని పరిణామాలు కానివ్వండి, వీటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా ఈ అరెస్టుల ప్రక్రియలో నెక్స్ట్ వికెట్లు ఏంటి అనేది మనకి ప్రతిసారి ఆసక్తికరంగా మారిపోయింది. ఇంకా బోలెడు మంది ఉన్నారు, మరి ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 2, హరిహర వీరమల్లు సినిమా మీద జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ. సరే, థియేటర్ల బంద్ లేదన్నారు, సంతోషం. అంతవరకు సినిమా యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ అవుతుంది, బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. అంత ప్రేక్షకుల ఇష్టం, మనం ఎవరిని ఇచ్చేయలేం. అట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమానే ఆపాలని, ఫ్లాప్ చేయాలని రకరకాల కుట్రలు పన్నుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మొన్న కన్నెర్ర చేయటం, ఆ తర్వాత తదనంతర పరిణామాలు, వాట్ ఈజ్ వాట్ అనేది, దాని వెనక ఏముంది, తెర వెనక ఏం జరిగిందని, ఎలాగో మీరు సినిమా నిర్మాత కూడా కాబట్టి ఆ కోణంలో కూడా కొన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, చంద్రబాబు నివాసం మీద పెద్ద ఎత్తున విష ప్రచారం. తిప్పికొడితే 1400 గజాలు 1450 గజాల్లో కట్టుకున్నాడు ఇల్లు. సో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మోతుబుర్ర రైతు కట్టుకున్న ఇల్లులాగా ఉంది తప్ప పెద్ద ప్యాలెస్ లేదు. సో ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టాడు కుప్పంలో అన్నట్టుగా ఒక బిల్డప్, ఓ ప్రచారం, ఒక విష ప్రచారం అనేది సోషల్ మీడియాలో బిగిన్ చేశారు. పాపం వాళ్ళు శుభమా అంటూ గృహప్రవేశం చేసుకుంటుంటే వాటి గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేన్ని ప్యాలెస్ అనాలి, దేన్ని ఇల్లు అనాలి, దేన్ని ఎలా చూడాలనేది మనం క్లియర్గా మాట్లాడి ఆ విష ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ కాకాణి అరెస్ట్, ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? కిషోర్, కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాడు. తన సర్వేపల్లి నియోజకవర్గానికి అతను శాసనసభ్యుడు, మంత్రి కూడా అయ్యాడు. మామూలుగా నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడు, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరే నమ్మిన బంటులు. మిగిలిన ఎంతమంది ఉన్నా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోడు. వీళ్ళే అన్ని కార్యక్రమాలు అతనికి సంబంధించి చక్కబెట్టేవాళ్ళు. రెండవ పర్యాయం ఇతనికి మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి వచ్చినప్పుడు కావచ్చు, మంత్రి పదవికి ముందు కావచ్చు, చాలా నోటితోటి చాలా ఎక్కువ పని చెప్పేవాడు. అట్లాగే ఈ కార్యక్రమాలు క్వాజ్ కావచ్చు, సిలికాన్ కావచ్చు, మరి ఇసుక కావచ్చు, మద్యానికి సంబంధించింది కావచ్చు, వేరే వాళ్ళ సంతకాలు ఫోర్జీ చేసింది కావచ్చు, రకరకాలుగా ఆయన మీద కావాల్సినటువంటి అభియోగాలు ఉన్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళి అక్కడ జరుగుతున్న దానికి ధర్నా చేస్తే ఎంత బలవంతంగా తీసుకొచ్చారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మీద కూడా రకరకాల అభియోగాలు మోపాడు. ఆయన పోరాడుతున్నాడు, దాన్ని నిరూపించుకోలేకపోయాడు. ఇతని మీద ఉన్న అభియోగాలకి నాకు ఇప్పటికీ కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతనికి సంబంధించి నెల్లూరు కోర్టులో బీరువాలో ఉన్నటువంటి అతనికి సంబంధించిన దస్త్రాలు మాత్రమే దొంగిలించబడ్డాయి. అంటే వాళ్ళు చెప్పిన కథ ఏందంటే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి చెప్పింది ఏందంటే, కుక్కలు తరుముతూ ఉంటే దొంగలు పారిపోయి కోర్టులోకి వచ్చారు. దొంగలు పారిపోతే తలుపులు తెరిచి ఉన్న కోర్టులోకి వచ్చారు. తలుపులు తెరిచిన కోర్టులోకి లోనకు వస్తే ఎదురుగా తలుపులు తీసి ఉండయి. తలుపులు తీసి ఉంటే లోనకు వస్తే ఆ గదిలో 3 బీరువాలో ఉంటే ఒక్క బీరువా మాత్రమే తలుపులు తెరిచి ఉన్నాయి.
ఆ తలుపులు తెలిసిన బీరువాలో ఈ దస్త్రాలు కనపడి వాళ్ళకి అవి అందుకున్నారు, మిగిలిన ఏం ముట్టుకోలేదు, వాళ్ళ చేతికి అది వచ్చింది తీసుకొని వెళ్ళాడని చెప్పారు. ఇది మంచి కథగా చందమామ కథలాగా చక్కగా అల్లుకుంటూ వచ్చేసారు. సరే, ఇప్పుడు ఆ అధికారే గతంలో ఏం చేశారో, కింద అధికారులు చైతన్య లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా ప్రోత్సహించి ఏం చేయించాడో ఇప్పుడు వరుసనే బయటికి తీసుకొస్తానే ఉన్నారు. దాన్ని తీసి పక్కన పెడితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కుంభకోణాలతో సంబంధం లేకుండా అసలు అతను చేసింది ఇంకొక దారుణమైన చర్య ఏంటంటే, న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అని చెప్పని అమరావతి రైతులు బయలుదేరితే అతని నియోజకవర్గం ప్రారంభం నుంచి అతని నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళేంత వరకు, ఒక రకంగా ఆ జిల్లా నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా అతను ఏ విధమైన జులుం చూపించాడో మనం చూస్తూనే ఉన్నాం. కనీసం వాళ్ళు భోజనం చేసుకునే అవకాశం కూడా లేకుండా, మలమూత్రాలు విసర్జించే సమయం అంటే వాళ్ళు వాడుకునే దాన్ని కూడా తీసి అవతల పడేసి, వాళ్ళు తయారు చేసుకుని ఎండ తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా, వాటిని కూడా అక్కడ లేకుండా చేసేసి, షామియానాలను ధ్వంసం చేసేసి వికృత రూపాలన్నీ చూపించాడు అతను. మామూలుగా పొట్టాడిని పొడుగాడుదంతాడంట, పొడుగాడిని పోచమ దంతదంట. మన ఇక్కడ తెలంగాణలో విస్తృతంగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది? నువ్వేమన్నావు, నేను నెల్లూరులో ఉంటా, ఎవడొస్తాడో రండి, బట్టలు ఓడదీస్తా అన్నాడు. వాళ్ళ అధినేత భాష ఇతను కూడా వాడాడు. ఈరోజు నువ్వు సగం బట్టలతో ఉండగా నిన్ను ఎత్తుకొచ్చారు. కర్మ ఎక్కడికి పోదు, మన అంటే నడుస్తూనే ఉంటుంది. నువ్వు పారిపోవాల్సిన పరిస్థితి నీకేంటి? ఇందాక నేను చెప్పిన పదవులు నువ్వు అనుభవించావు, మరి ఈరోజు మాజీ అయ్యావు. ఎందుకు మాజీ అయ్యావు? నువ్వు చేసిన పనులకి నువ్వు ఏం చేసావో ప్రజలందరూ గమనించారు కాబట్టి, ఇలాంటి వాడు మా శాసనసభ్యుడు ఉండకూడదు అనే ఉద్దేశంతో నిన్ను ఇంటికి పంపించేశారు. ఈరోజు నువ్వు ఒక రకంగా చూసుకోవాలి అంటే, రాజకీయంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత పోలీసులను చూసి నువ్వు పారిపోయావంటే నువ్వు నేరం సగం ఒప్పుకున్నట్టే కదా. సగం నేరం అయితే ఒప్పుకున్నట్టే కదా నువ్వు. అంటే వీళ్ళు చెప్పినవన్నీ వాస్తవాలు, సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయన్న సంగతి నీకు తెలుసు కాబట్టి, నీ ప్రమేయం దాంట్లో ఉంది కాబట్టి, ఎంత దోసుకున్నావో నీకే తెలుసు కాబట్టి, అవన్నీ ఎక్కడ బయట పెడతారో అన్న ఉద్దేశంతో ఇందాక మీరు ప్రారంభంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి నేరస్తుల కోసం లేకపోతే అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే నేరస్తులు కూడా దాన్ని ఉపయోగిస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి చర్య ద్వారా మనకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇట్లా చూసుకుంటా ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏమంటావు? ఎంతమందినో నువ్వు తొడలు కొట్టావు, సవాళ్ళు విసిరావు. ఇప్పుడు వాళ్ళు చేసే ఒక్కొక్క చర్యకి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఈరోజు నీ పోలీసుల దగ్గరకు నువ్వు వచ్చావు, వాళ్ళు ఏం అడిగినా కూడా నువ్వు సమాధానం చెబుతావని చెప్పని మేమైతే భావించాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ వాస్తవాల కళ్ళ ముందు నీ ముందు పెట్టిన తర్వాత నువ్వు ఏమి చెప్పకపోయినా న్యాయస్థానానికి అయితే పొందుపరుస్తావు కదా. దీనికంటే కూడా 3 సార్లు నీ ఇంటికి వాళ్ళు తాకీదులు తీసుకొచ్చి నీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే నీ వాళ్ళు కానీ నువ్వు కానీ లేకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. నువ్వు వెళ్ళి విచారణకి సహకరించలేదు. అది ఒక్కటి చాలు కదా నిన్ను ఇప్పుడు బయటికి రానియకుండా ఈ 14 రోజులు, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తారు కదా. ఇంత చేసి నువ్వు సాధించింది ఏంటి? దీనివల్ల నీకు జరిగిన ఉపయోగం ఏంటి? ఇప్పుడు నీకు ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు కానీ నీకు అర్థం కావట్లేదా? నీ వరకు నువ్వేం చేసుకోవాలో నువ్వు చేసుకుని నీ నియోజకవర్గంలోనో లేకపోతే నీ పార్టీ కోసమో నువ్వు ప్రజలకు మేలు చేసి పార్టీ ప్రతిష్టను పెంచి పార్టీ ఓటర్లను పెంచుకొని చేసుకుంటా ఉంటే నీ స్థానం నీకు ఉండేది. ప్రభుత్వం మీ పార్టీ ప్రభుత్వం ఉందా లేదనేది వేరే విషయం. కానీ ఈరోజు నువ్వే దానికి ఆద్యుడు అయ్యి ఎదురుదాడి చేస్తూ ఉంటే, కళ్ళ ముందంతా దోపిడీ జరుగుతూ ఉంటే, నువ్వు ఆ విధంగా సంపాదన చేసుకుంటా ఉంటే, అడ్డం వచ్చిన గిరిజనులను కూడా నిర్దాక్షిణ్యంగా నువ్వు వాళ్ళని లేపేసేసి నువ్వు చేయాల్సిన కార్యక్రమాలను నువ్వు చేసుకుంటా ఉంటే చూస్తూ జనం ఊరుకుంటారా? నీలాంటి వాళ్లే కదా 151 మందిలో దగ్గర 140 మంది దాకా. అందుకనే వాళ్ళందరినీ చక్కగా ఇంటికి పంపించేశారు కదా. కానీ వాళ్ళు ఇంటికి పంపించింది విశ్రాంతి తీసుకోమని కాదు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమని కాదు. నిన్ను కూడా మీ పాపాలు పండిని, మీరుండాల్సింది కారాగారంలో, మీరు ప్రజాక్షేత్రంలో కాదు. రాజకీయాలు నడపడానికి మీకు అర్హత లేదు. రాజకీయ నాయకులుగా నువ్వు పనికిరావు, నీ నాయకుడు పనికిరాడు, నీ పార్టీ పనికిరాదు అనే నిర్ణయానికి ప్రజలు తీవ్రంగా వచ్చారు కాబట్టే మీకు ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది గమనించండి.
రైట్ సార్. ఇక హరిహర వీరమల్లు ఇష్యూ ఏంటంటారు? మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, కొన్ని సినిమాలు కూడా తీశారు కదా. ఏంటి నిజంగా అసలు అంత సమస్య ఉందా? ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి మధ్య అంత తీవ్రమైనటువంటి సమస్య ఉందా? నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఇదంతా జరిగిపోతుంది అనేది ఒక ఆరోపణ. నిన్న పవన్ కళ్యాణ్ కానీ ఆయన ప్రతినిధులు కానీ అదే ఆరోపణ చేశారు. నిన్న అల్లు అరవింద్ వివరణ కూడా మనం చూసాం. నాకెంత తిప్పి కొడితే 15 థియేటర్లు లేదు, నేనేం చేస్తానట్టుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో అది దీన్ని అడ్డం పెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ అసలు కుట్రకు బీజం పడింది? ఇప్పుడు మామూలుగా రక్తానికి రుచి మరిగినటువంటి పులి మామూలుగా వేరేది అందుబాటులోకి రానిది. రక్తమే కావాలనుకుంటుంది, ఇంకెక్కువ అనేది అవుతూ ఉంటుంది, ఏవైనా చేస్తూ ఉంటుంది. ఇక్కడ చిత్ర పరిశ్రమలో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి కలిసి వస్తున్నాయి, నిర్మాతల ఇబ్బందులు వాళ్ళకి కలిసి వస్తున్నాయి. అలాగే ఈ ఎవరైతే చిత్ర ప్రదర్శనశాల నిర్వాహకులు ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఒకనాడు ఎలాంటి వాళ్ళు ఈ చిత్ర ప్రదర్శనశాలను నిర్మించారంటే కిషోర్ గారు, జమీందారులు, రాజవంశస్థులు, మీరు ఇందాక చెప్పినట్టు భూస్వాములు, అలాంటి వాళ్ళు డబ్బున్నాళ్లే కదా చిత్ర ప్రదర్శనశాలలు నిర్మించేది. వాళ్ళు నిర్మించుకునేవాళ్ళు, గౌరవంగా ఉండేది. వాళ్ళ దగ్గరికి ఫలానా చిత్రం, ఫలానా కథానాయకుడికి ఒక్కొక్క చిత్ర ప్రదర్శనశాల ఉంటా ఉండేది. అంటే ఈ గ్రామంలో లేకపోతే ఈ పట్టణంలో ఈ నగరంలో ఒక 10 ఉంటే ఆ 10లో రామారావు గారు చిత్రాలు విడుదలైతే కొన్ని చిత్ర ప్రదర్శనశాలలోనే ప్రదర్శితమయ్యాయి. అట్లా విభాగాలుగా ఉంటా ఉండేవి. ఆ పరిస్థితిలో వాళ్ళకి గౌరవం ఉండేది, ₹1 వాళ్ళకి కనపడతా ఉండేది, పెద్ద ఇబ్బందులు ఉండేది కాదు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా తయారైందంటే, మేము కొన్నాం ఈ చిత్రాన్ని మేము కొన్నాం కాబట్టి నీ ప్రదర్శనశాలలో నువ్వు ప్రదర్శించుకోవాలంటే మాకింత డబ్బులు కట్టాల్సిందే అనే నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ యొక్క షరతులను వాళ్ళకు ఒప్పించేసి చిత్రాన్ని ఈయటం మొదలుపెట్టేవాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రారంభంలో వీళ్ళ చేతులు లేవు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళ మాట అన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ తలకాయ నిప్పులు మనకెందుకు, ఇప్పుడు జమీందారులు రాజవంశస్థులు ఏమనుకున్నారు, ఈ తలకాయ నిప్పులు మనకెందుకు, నెలకింత ఇస్తామంటున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తే ఆ తిప్పలేదో వాళ్ళు పడతారు కదా, లాభ నష్టాలు వాళ్ళు చూసుకుంటారు కదా, మనకైతే నష్టాలు లేవు కదా అనుకుని వాళ్ళ వరకు అది న్యాయంగానే, నేనే వాళ్ళని తప్పు పట్టలేదు. కానీ వీళ్ళు తీసుకుంది ఎవరు? దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ నారంగ్ గారు, ఈయన అల్లు అరవింద్ గారు, వీళ్ళు తీసుకున్నారు. అల్లు అరవింద్ చేతిలో 15 థియేటర్లే ఉన్నాయంట కదా ఇప్పుడు అంటున్నారు ఆయన. అంతకుముందు ఆ నలుగురిలో ఈయన ప్రారంభకుడు, ఈయనేగా. వీళ్ళందరూ కలిసే కదా చేసుకుంది. ఇప్పుడు థియేటర్లు మొత్తం తీసుకెళ్ళి ఎవరికి వాళ్ళకి అప్పగిస్తారు. ఇప్పుడు అంటే ఏ విధంగా ఎందుకు అప్పగిస్తారు? పెద్ద కథానాయకుడు చిత్రం విడుదలైతే ఇలా మాట విన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రదర్శన చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఎన్నారని ఎదురు చూస్తారు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పలానా వాళ్ళు ఎంత ఇస్తామంటున్నారు, పలానా వాళ్ళు ఎంత ఇస్తామంటున్నారు అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పేసేసి వీళ్ళకి పోటీలు పెట్టేసి ఇట్లా చేసుకుంటే ఈ తలకాయ నిప్పులు మనకి ఎందుకని చెప్పని వాళ్ళు అప్పచెప్పారు. వాళ్ళు అప్పచెప్పిన తర్వాత అప్పచెప్తే ఏం చేస్తారు? అదే చెప్తున్నాను. వాళ్ళు అప్పచెప్పారు. వాళ్ళు అప్పచెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు 1400 థియేటర్లు ఉంటే మనకి దాంట్లో రమారమి ఇలా వీళ్ళు మనుషులు కానీ వీళ్ళ చేతుల్లో కానీ 1100 థియేటర్ల దాకా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక మామూలు పెద్ద కథానాయకుడు అంటే వీళ్ళే కొంటున్నారు కదా. ఇప్పుడంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, అంతకుముందు వీళ్ళే కొనుక్కుంటూ ఉండేవాళ్ళు కదా. కొనుక్కునేటప్పుడు వాళ్ళ దాంట్లో విడుదల చేసుకునేవాళ్ళు. విడుదల చేసుకున్నప్పుడు సాధక బాధలు వాళ్ళు చూసుకునేవాళ్ళు. నిర్మాత ఖాతాకు వచ్చేతలకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు ఎవరైతే చిత్ర ప్రదర్శనశాల దగ్గర ₹1,00,000 వారానికి ఇస్తామని చెప్పి తీసుకుంటారో, నిర్మాత దగ్గర కావచ్చు, పంపిణీదారు దగ్గర కావచ్చు, 5 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసేవాళ్ళు. 5 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసేవాళ్ళు. అంటే ఇక లెక్కేసుకోండి మీరు ఏ విధంగా సాగిందో వాళ్ళది. ఆ తర్వాత ఎవరన్నా చిన్న నిర్మాత అంటే మామూలుగా అప్పుడప్పుడు పేరు వస్తున్న వాళ్ళు కావచ్చు, మధ్య ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ చేతి చిత్రాలు నిర్మించారనుకోండి, వాళ్ళకి ఎందుకు, వీళ్ళ చేతుల్లో థియేటర్లు ఉన్నాయి కదా, వీళ్ళకి ఇస్తే సరిపోయిద్దని చెప్పి నీకు చేస్తారు. ఆ సరిపోయేది ఇచ్చేసే రంగంలోనే వీళ్ళు ఏం చేస్తారు, మామూలుగా అది DCRలు రకరకాలుగా రాస్తూ ఉంటారు.
అగ్రిమెంట్లు వీళ్ళకి ఇవ్వరు. చిత్రాన్ని విడుదల చేస్తామంటారు తప్ప మిగిలిన ఏమి వీళ్ళ గురించి పట్టించుకోరు. ఇదిగో ఈ థియేటర్కి ఇంత పబ్లిసిటీ అయింది, టోటల్గా ఇంత అయిపోయింది కాబట్టి వచ్చిన మామూలుగా ఆ రోజు ఒక 2 లక్షల రూపాయలు వసూలు చేసింది అనుకోండి, ఒక రోజులో 2 లక్షల రూపాయలు వసూలు చేసింది అనుకోండి, వారం మొత్తం మీద 10 లక్షల రూపాయలు వసూలు చేసింది అనుకోండి. మామూలుగా అయితే అది 1,25,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు 4 లక్షల రూపాయల దాకా రాసుకునేవాళ్ళు, 4 లక్షల రూపాయల దాకా రాసుకునేవాళ్ళు. ఈ మధ్యలో నేను ఎవరైతే చిత్ర ప్రదర్శనశాల వాళ్ళు ఉన్నారో యజమానులు, వాళ్ళకి 1,00,000 రూపాయలే కదా వీళ్ళు ఇచ్చేది, మిగిలిన 3 లక్షల రూపాయలు వీళ్ళకి వచ్చేది. అట్లా చూసుకునేవాళ్ళు. అలా కాకుండా మామూలుగా ఏదన్నా తగ్గిందనుకోండి, 4 లక్షలకు తగ్గిందనుకోండి, అది పంపిణీదారుడి ఖాతాలో మీరు 4 లక్షలు ఇవ్వాలి కదా, 2.5 లక్షలు వచ్చింది 1,50,000 కట్టమనేవాళ్ళు. ఇదేమో పంపిణీదారుడికి వీళ్ళకి జరిగేటటువంటి ఒప్పందం. అసలు వాళ్ళు లేరు కదా, మొత్తం వీళ్ళే కదా. ఈ విధంగా లాభాలు ఆర్జించడం మొదలుపెట్టారు. ఈరోజు మాకు నష్టాలు వచ్చినాయంటే, మీరు నష్టాలు వస్తే ఎందుకు మీరు ప్రదర్శనశాలను అలా కొనసాగిస్తూ ఉన్నారు? ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే, మీరు ఆస్తులు అమ్మేమన్నా కట్టారు ఇప్పటి వరకు? ఎవరెవరు ఎంత ఆస్తులు అమ్మారు చెప్పండి? ఊళ్ళో పొలాలు అమ్మారా, ఇళ్ళు అమ్మారా, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళు అమ్మారా? ఏమమ్మి కట్టారు వాళ్ళకి? ఇందుట్లో ఒకళ్ళని చెప్పానండి వాళ్ళ ఆస్తులు అమ్మి కట్టినట్టు. మరి రోజు రోజుకి మీకు ఇవన్నీ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? సంఖ్య ఎందుకు పెరుగుతుంది మీ దగ్గర? మీరు కొత్తగా మళ్ళీ కొంతమంది నిర్మిస్తూ ఉన్నారు కదా భాగస్వాములుగా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీంట్లో లాభం ఎలా రావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి చిన్న నిర్మాత చచ్చిపోతున్నారు కాబట్టి వీళ్ళ చేతుల్లో. పంపిణీదారుడు కూడా చివరికి వీళ్ళ మాట వినాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు కూడా పంపిణీదారులే కాబట్టి. కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా వీళ్ళ మాట వినాల్సిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తున్నారంటే తట్టుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అనే చిత్రాన్ని కనుక ఆపితే వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారనే అక్కస్తోటి ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఇది కాకినాడలో మొదలుపెట్టి దాన్ని హైదరాబాద్ దాకా తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుకోవడానికి సమయం పట్టింది. కాకినాడలో ఎవరు తీసుకొచ్చారు? ఏంటి కాకినాడలో ఎవరు తీసుకొచ్చారు? దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మాట ఇప్పుడు బాగా వినపడతా ఉంది. ఆయనకేంటి ఉపయోగం? ఏది ఆయన డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ఆయన 4 ప్రదర్శనశాలలు ఉన్నాయి. సురేష్ బాబు గారితో కలిసి సురేష్ బాబు గారికి ఇచ్చాడు. 4 ప్రదర్శనశాలలు ఉన్నాయి ఆయనకి. రెండోది పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ ద్వేషం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆడిస్తున్న నాటకం అని చెప్పని అంటున్నారు. విచారణకు వేశారు వీళ్ళు, అక్కడ మొదలైంది. రాజమండ్రిలో దీన్ని వ్యక్తం చేశారు. అసలు ఎవరిని అడిగి మీరు దీన్ని ఈరోజు పత్రికా వాళ్ళకి ఇచ్చారు? ఎవరి నిర్ణయం ఇది? ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము, తర్వాత దీని అంశం ఎత్తుకుందాం అని చెప్పని అందరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎవరికి సంబంధం లేకుండా 1వ తారీఖు నుంచి చిత్రాలు ప్రదర్శించబట్టలేదు అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మామూలుగా అలా చెయ్యాలి అనుకుంటే 2-3 నెలలు ముందు సమాచారం అందజేయాలి కదా. చలనచిత్ర వాణిజ్య మండలికి అందజేయాలా వద్దా? మిగిలిన అందరితో కలుపుకోవాలి. మీరు ఒక్కళ్ళే కాదు కదా చిత్ర పరిశ్రమ అంటే, నిర్మాతలు ఉంటారు, పంపిణీదారులు ఉంటారు, వీళ్ళందరికీ తెలియాలి కదా. మరి వాళ్ళు ఎట్లా విడుదల చేసుకోవాలి, ఎట్లా వాయిదా వేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వస్తారు కదా. మీ సమస్యలు ఏందో అప్పుడు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కదా. మీ సమస్య పరిష్కారం కానప్పుడు కదా మీరు దీన్ని ప్రకటించాల్సింది. దానికి సమయం కూడా ఇవ్వాలి కదా. అది కూడా పవన్ కళ్యాణ్ గారి చిత్రం విడుదల కాబోయే ముందే ప్రకటించారంటే ఏ విధంగా ఆలోచించుకోవాలి? దానికి ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టు అల్లారవింద్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నిజమే, అల్లారవింద్ గారు బయటకు వచ్చి మాట్లాడే మాట కూడా వాస్తవమే, కాదని అంటలేదు. ఆయనకు బాధ కలిగింది. 3 సార్లు నేను వెళ్ళలేదు ఆ సమావేశాలకు అని చెప్పి అంటున్నారు. మొట్టమొదటి ఈ ప్రకటన ఎందుకు చేయలేదు? మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని ఆపడానికి మీరెవరు? మీకేంటి సంబంధం? ఎవరితో సంప్రదించారు? మా చిత్ర ప్రదర్శనశాలలో మేము విడుదల చేస్తామని చెప్పని మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఈరోజే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? మేము ఆ నలుగురిలో లేను, నన్ను కలపొద్దు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. ఇంతకుముందు చెప్పలేదుగా. ఇది ఒకటే సమస్య ఇప్పుడు చిత్ర పరిశ్రమకి. మీ వల్ల ఎన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు క్యూబ్ ఉంది మామూలుగా, దానికి ఎంత మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత అదనంగా ఇక్కడ వసూలు చేస్తున్నారు? మీ పెద్దలు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? అంటే మీ డబ్బులు కాదు కాబట్టి మీరు ఈ విధంగా దాంట్లో కూడా మీకు వాటా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు.
అది కూడా నిదానంగా అవి కూడా బయటకు వస్తాయేమో అని అనుకుంటున్నాను నేను. మరి ఇవన్నీ మీరు చేస్తూ మీ చేతుల్లో పెట్టుకొని గుత్తాధిపత్యం చేస్తూ వేరేవాడు రాకూడదని, వేరేవాడు బతకూడదని, వేరేవాడు అసలు పంపిణీదారుడుగా ఉండకూడదని చెప్పని మీరు ప్రవర్తిస్తున్న దానికి సరైన వ్యక్తి ఈరోజు మీకు తగిలాడు నిస్సందేహంగా. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పట్టించుకోవడం. సో ఏం చేస్తారంటారా? ఆ నలుగురు చేతుల నుంచి లాక్కుంటారా? లాక్కోవాల్సిన పనే ఉంది. అది మామూలుగా ఇందా నేను చెప్పినట్టు సొంతదారుడు ఎవరు, అతనికి ఎంత ఇస్తున్నారు, చివరికి సమోసాలు కూడా ఏ ఏ ఏ ధరకు అమ్ముతున్నారు, మిగిలినవన్నీ కూడా చూసుకుంటా ఉంటే శీతల పానీయాలు కావచ్చు, ఇవన్నీ ఏ ధరకు అమ్ముతున్నారు, అవన్నీ లెక్కలు బయటికి తీస్తారు. సౌకర్యాలు ఏమున్నాయని బయటికి తీస్తారు. ఏం చేస్తున్నారో మామూలుగా దానికి ఒక ప్రామాణికం అంటూ ఉంటుంది కదా. ఓ ప్రదర్శనశాలని చిత్రాలు ప్రదర్శించాలి అంటే కనీసం కొన్ని వసతులు అనేవి ఉండాలి కదా. అవన్నీ చేస్తున్నారా లేదా, మామూలుగా రోజు ఎంత వస్తుంది, ప్రభుత్వానికి ఎంత చూపిస్తున్నారు, ఇవన్నీ బయటికి తీస్తారుగా. ఇవన్నీ బయటికి తీయాలి కదా. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు, మూల పురుషులు ఎవరు బయటికి లాగాలి కదా. అప్పుడు అందరినీ కూర్చోబెట్టుకొని ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇది మీరు తెలిసి చేస్తుంటే మీ తప్పు, వీళ్ళు కనుక మీకు తెలియకుండా చేస్తుంటే వీళ్ళ తప్పు, కాబట్టి దీన్ని ఎలా చెయ్యాలి, ఏంటి మీ సమస్యలు ఏంటని చెప్పని అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కళ్ళు వ్యక్తిగతంగా వద్దు, అందరూ కలిసి రండి చర్చించుకుందామని చెప్పినా కూడా అందరూ కలిసి వెళ్ళలేదనేది మాత్రం వాస్తవం. ఇప్పటికైనా సరే దీని మీద ప్రభుత్వం తక్షణం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తుంది కాబట్టి ఎవరు ఇందుట్లో తప్పుడు మార్గంలో ఉన్నారో వాళ్ళని, వాళ్ళ గుత్తాధిపత్యాన్ని ఆపి చిత్ర పరిశ్రమని రక్షించే కార్యక్రమం ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉంది. నిజంగానే రక్షిస్తారని, దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తారని అయితే మనం నిస్సందేహంగా భావించవచ్చు. వీళ్ళందరూ ఇప్పటి వరకు ఎన్ని మాటలు చెప్పినా వ్యాపారస్తులు వ్యాపారమే చేస్తారు, పరిశ్రమ కోసం చేయరు, మనుషుల కోసం చేయరు. వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారంగానే చేస్తారు. కానీ దానికి కూడా కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఆ పరిమితులు దాటి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కూడా ఆలోచిస్తారు. రేపొద్దున ఆ పరిమితులు విధిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎస్. సో ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పం నివాసం మీద పెద్ద ఎత్తున విష ప్రచారం, ఏదో ప్యాలెస్లు కట్టుకున్నారని అదని ఇదని. మనం ఫోటోలు చూసినా కానీ 1450 గజాల్లో కట్టినటువంటి ఇల్లు. సో అంటే సహజంగా చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో లేదా టైర్ 1 సిటీస్లో, టౌన్స్లో ఒక మోస్తరు ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఉంది తప్ప పెద్ద ఏమి హంగు ఆర్భాటలేం కనిపించట్లే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బాగా రోజులు మారిన తర్వాత ఒక మోస్తరు కామందు, ఒక మోస్తరు మోతుబర్ రైతు ఎలాంటి ఇల్లు కట్టుకుంటున్నాడో అలాగే ఉంది తప్ప అంతకుమించి పెద్దగా ప్యాలెస్ అనేటటువంటి అలా 1450 గజాల్లో ప్యాలెస్ ఎలా సాధ్యం ఎవరికి తెలియట్లే. ఏమంటారు, మీరేమంటారు? మొన్నటిదాకేమో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండటానికి ఇల్లు కూడా లేదన్నారు. మరి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు కానీ ఇక్కడ ఉండటానికి సిద్ధపట్టలేదు అని చెప్పని మాట్లాడారు. ఈరోజు ఆయన సొంత నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో, మాజీ ముఖ్యమంత్రి హోదాలో అయినా సరే రేపు పొద్దున భవిష్యత్తులో ఎట్లా ఉన్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన రేపు పొద్దున అక్కడ నియోజకవర్గానికి వచ్చాడు అనుకోండి, ఊరకట్లా వచ్చి వెళ్తాడా? వెనకమాల సిబ్బంది ఉంటుంది, మిగిలిన వాళ్ళు వస్తారు మాట్లాడుకోవడానికి వేరే సాటు కూర్చొని లేకపోతే కళ్యాణ మండపం లాంటిది పెట్టుకొని దాంట్లో వెళ్ళి మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడు దాకా. ఆయన అక్కడే కూర్చొని మాట్లాడుకోవడానికి, కొంతమందిని అక్కడ కూర్చోవడానికి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. కింద పైన వాళ్ళు ఉంటారనుకుంటాను. దానికి ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారా, ఇది రాజప్రసాదమా లేకపోతే ఒక మహలా అని చెప్పని మాట్లాడుకుంటున్నారు కదా. 1450 గజాల్లో ఎంత రాజప్రసాదాన్ని కట్టుకుంటారు, ఎంత మహల్లు కట్టుకుంటారు ఆలోచించుకోవాలి కదా. దానికి కూడా అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఒక్కొక్క అభియోగాలు బయటకు వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టి మార్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు చూశారా ఇంత ఇల్లు కడుతున్నారని ప్రచారం చేయడం కోసం మీరన్నట్టు ప్రతి మామూలు వాడు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అంటే 1450 గజాల్లో ఎంత ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు దీన్ని ఎందుకు వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు, శుభమంటూ ఇల్లు కట్టుకుంటా ఉంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు బెంగళూరులో ఇల్లు కట్టుకొని అన్నాలుండా కూడా ఎవరు దాని గురించి మాట్లాడలా. తాడేపల్లిలో ఆ ఇల్లు అంత కట్టినా కూడా ఎవరు మాట్లాడలా. లోటస్ పాండ్ గురించి ఇల్లు కట్టినా కూడా మాట్లాడలా. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ ఇల్లు ఇవి, మీ దీనికి సంబంధించి ఏం చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చాలదని చెప్పని అంటున్నారు. అదే కదా వీళ్ళు అడుగుతూ ఉంది.
అట్లానే ఆయన ఇప్పుడు కట్టుకుంటున్నాడు, అమరావతిలో కట్టుకుంటున్నాడు. ఆయన డబ్బులతో కట్టుకుంటున్నాడు, ప్రభుత్వం దాంతో కట్టిట్లేదుగా. ఆయన డబ్బులతో కట్టుకుంటున్నాడు, దోచుకున్న దాంతో కాదు కదా. ఈరోజు దానికి కూడా చలవలుగా ఈరోజు ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళ నైజాన్ని చాటుకుంటున్నారే తప్ప అందుట్లో దానికి సంబంధించిన ఈ వసతులేంటి, ఎవరు నివాసం ఉండబోతున్నారు, ఎవరెవరు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎన్ని గదులు ఉన్నాయి, ఒకవేళ ఇళ్ళలాగా 16 గదులు కట్టుకొని 16 ఎకరాల్లో కట్టుకొని 30 గదులు కట్టుకొని ఉండేది ఇద్దరు, మరి అట్లాంటి దానికి కూడా కట్టుకుంటే దాని గురించి విమర్శిస్తున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి విమర్శించాలని చెప్పని విమర్శిస్తూ ఏదీ లేదు కాబట్టి ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా బురద జల్లానే కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన పట్టించుకోకుండా ఆయన పైన ఆయన చేసుకుంటాడు, ఎప్పుడు అదే జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటి గురించి ఆయన పట్టించుకోడు, ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటారు. మిగిలిన ఇప్పుడు అమరావతిలో కూడా రేపు పొద్దున అన్ని వసతులతోటి, ఎందుకంటే అమరావతి ముఖ్యం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆయన్ని కలుసుకోవడానికి ప్రతినిధులు వస్తారు, ప్రభుత్వాధినేతలు వస్తారు, రేపు పొద్దున కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు వస్తారు. ఇంకో రోజు ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు కదా, కేంద్ర మంత్రులు వస్తూనే ఉంటారు కదా, అదేదో బయట కంటే కూడా అక్కడే ఇచ్చుకుంటారు కాబట్టి అన్ని వస్తువులు ఉండేట్టుగా అక్కడ భవనాన్ని నిర్మించుకుంటారు. నిస్సందేహంగా పెద్దే కట్టుకుంటారు, కట్టుకోవాలి కూడా. కట్టుకోకపోతే ఇవన్నీ ఎట్లా కుదురుతాయి? మీరు అన్నట్టు ఒక మోతుబరే కట్టుకుంటున్నాడు గ్రామీణ ప్రాంతంలో, ఎందుకంటే తనకున్న సౌకర్యంగా ఉండాలని, లేదంటే పక్కల కంటే కొంచెం బాగుండాలని అనుకుంటాడు. నా దాని గురించే గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటారు, అట్లా కట్టుకుంటూ ఉంటారు. ఈయన ఇల్లు కట్టుకోలేదని నిన్నటిదాకా ఏడ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంటే ఏడుస్తూ ఉంటే ఏమని పోల్చాలి వీళ్ళని, ఏమని మాట్లాడుకోవాలి వీళ్ళని? వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళ కష్టం ఏంటో, వీళ్ళ నష్టం ఏంటో, వీళ్ళ ఏడుపు ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ప్రజలు కూడా. కాబట్టి ఒకటి మాత్రం గమనిస్తున్నారు కిషోర్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎవరికి అలాంటి మామూలుగా ఎదురు వాళ్ళు బురద జల్లినా కూడా తన పని తాను చేసుకుపోతూ ఏ ఇబ్బందులు లేకుండా తనకు సంబంధించినంత వరకు అవతలాలు వేలెత్తి చూపిన విధంగానే ముందు ఆయన ఇప్పటివరకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భవిష్యత్తులో కూడా అలానే ఉంటుందని అయితే మనం భావించాలి. ఆయన వెళ్ళి ఉండటానికి రేపొద్దు ఇప్పుడు ఈ మధ్యకాలంలో భువనేశ్వర్ గారు ఎన్నోసార్లు వెళ్ళారు అక్కడ. కాబట్టి అక్కడ ఏదైనా నిర్వహణ చేసుకోవాలన్నా కూడా, సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఏ ఇబ్బందులు లేకుండానే దాని కోసమే వాళ్ళు అలా చేసుకుంటూ ఉన్నారు. అది కట్టుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పెట్టారు, అనుమతులు ఇవ్వకుండా 4 ఇబ్బంది పెట్టారు ఆ ప్రభుత్వం ఉండంగా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు సాంప్రదాయబద్ధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే కళ్ళు గుట్టుతున్నాయి, కళ్ళు మండిపోతూ ఉన్నాయి, నిప్పులు పోసుకుంటూ ఉన్నారు, ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి మనం? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోకూడదని వాళ్ళ ఉద్దేశమా? ఎంత ఇల్లు కట్టుకోవాలి పని వాళ్ళు ప్లాన్ చేసి ఇవ్వచ్చుగా, ఇదిగో ఎంత ఇల్లు కట్టుకోండి అని చెప్పని. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈరోజు? చివరికి పార్టీ భవనాలు కూడా రాజమహల్లానే కట్టుకున్నారు కదా, దాని గురించి మాట్లాడరు. అది అనుమతులు లేనివి, ఆక్రమణ చేసుకొని కట్టుకున్నారు కదా, దాని గురించి సమాధానం ఉండదు. అంటే వాళ్ళు ఎదుటాలకు బురదల్లటమే తప్ప గురువింద గింజ దాని కింద నలుపు గుర్తించినట్టు వీళ్ళు వాళ్ళు చేసే పనులందరూ ప్రజలందరూ తిరస్కరించినా కూడా ఇంకా అదే సామెతతోటి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతకంటే వేరే ఏమనుకుంటాం చెప్పండి?